హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు దొండకాయ కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దాం. ప్లీజ్ ఫ్రెండ్స్, వీడియో చూసే ముందు ఖచ్చితంగా లైక్ సబ్స్క్రైబ్ చేసి వీడియో మొత్తం చూడండి. చాలా బాగుంటుంది దొండకాయ ఫ్రై. నేను చెప్పే విధంగా చేసుకోండి. దొండకాయలు ఎప్పుడైనా కానీ సన్నగా కట్ చేసుకోవాలి. అప్పుడే దొండకాయ కర్రీ అనేది టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసి గిన్నె పెట్టేసి అందులో ఆయిల్ వేసేసి ఆవాలు, జీలకర్ర, ఆనియన్స్, కరివేపాకు, పచ్చిమిర్చి ఇవన్నీ వేసాక వెంటనే దొండకాయలు కూడా వేసేయాలండి. దొండకాయలు ఉడకడానికి చాలా టైం పడుతుంది కాబట్టి ముందుగానే దొండకాయలు కూడా వేసేయాలి. అన్నిటితో పాటే బాగా దగ్గరికి అయ్యాక అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేయాలి. లేకపోతే ముందే వేసేసాం అనుకోండి దొండకాయలతో పాటు మాడిపోతాయి. కాబట్టి కొంచెం ఉడికాకనే అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేయాలి. ఇప్పుడు నేను చెప్పే విధంగా చేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది. బాగా ఫ్రై అయ్యాక అందులో కారం, ఉప్పు వేసుకోవడమేనండి. ఖచ్చితంగా నా వీడియోకి చూడండి. ఇంతవరకు వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. వెళ్తూ ఒక లైక్ కూడా వేసి వెళ్ళండి. వీడియో తీస్తుంటే మా వాడు అస్సలే మాట్లాడనియట్లేడు.